వెల్కమ్ టు వాక్ అప్డేట్స్. బీఈడి, డిఈడి చదివి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు ఒక శుభవార్త. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆర్మీ వెల్ఫేర్ పబ్లిక్ స్కూల్స్లో ఖాళీగా ఉన్న వేలాది టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా టీచర్స్ అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఈ స్కూల్స్లో రిక్రూట్మెంట్ కోసం ఒక్కసారి ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ రాస్తే ఎప్పటికైనా ఆర్మీ వెల్ఫేర్ స్కూల్స్లో టీచర్ జాబ్ పొందే అవకాశం ఉంది. జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ స్కూల్స్ అంటే కేవీఎస్ కానీ, నవోదయ కానీ ఇతర స్కూల్స్లో టీచర్స్గా ఎంపిక కావడానికి సీటెట్ కంపల్సరీ ఉండాలి. అయితే ఆర్మీ వెల్ఫేర్ స్కూల్స్లో మాత్రం ఇది సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది అది ప్రాథమికంగా అవసరం లేదు. టీచర్గా ఎంపికైన అభ్యర్థుల తర్వాత సీటెట్ క్వాలిఫై అవ్వడానికి అవకాశం కల్పిస్తారు. ఈ పోస్టులన్నీ కూడా రెగ్యులర్ బేసిస్ పైన నియామకం జరుగుతాయి. ఈ పోస్టులకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇతర వివరాలు ఈ వీడియో తెలియజేస్తున్నాం. ప్రైమరీ టీచర్గా ఎంపిక కావడానికి డిఎడ్ లేదా బిఎడ్ క్వాలిఫై ఉండాలి. అలాగే టీజీటీ పోస్టులకు సంబంధిత సబ్జెక్ట్లో డిగ్రీతో పాటు బీఈడి క్వాలిఫై ఉండాలి. అలాగే పీజీటీ పోస్టుకు పీజీ కన్సర్న్ సబ్జెక్ట్ ప్లస్ బీఈడి క్వాలిఫై అయిన వాళ్ళు అర్హులు. వీటికి సంబంధించి ఏజ్ లిమిట్, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 40 సంవత్సరాలు దాటకూడదు. సెలక్షన్ మెథడ్ చూస్తే ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ నవంబర్ 23, 24 తేదీల్లో జరుగుతుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సెంటర్లో ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అలాగే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ ఎగ్జామినేషన్లో 200 క్వశ్చన్స్, 200 మార్క్స్ అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ చొప్పున ఉంటుంది. అలాగే మైనస్ మార్క్స్ 1/4 నెగిటివ్ మార్కింగ్ విధానం అమల్లో ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి? AWESindia.com అనే వెబ్సైట్లో ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అక్టోబర్ 25, 2024 వరకు ఈ ఆన్లైన్ అప్లికేషన్ అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్లో జనరల్గా పర్సనల్ డీటెయిల్స్ అంటే నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, అలాగే కమ్యూనికేషన్ అడ్రస్సు, పర్మనెంట్ అడ్రస్సు, ఇంకా మీ క్వాలిఫికేషన్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కూడా సబ్మిట్ చేసి ఉంటుంది. దీంట్లో ప్రధానంగా 10th క్లాసు, అలాగే ప్రైమరీ టీచర్ పోస్ట్కి అయితే బీఈడి లేదా డిఎడ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. అలాగే టీజీటీ పీజీకి సంబంధించి కన్సర్న్డ్ సబ్జెక్ట్స్తో పాటు బీఎడ్ క్వాలిఫై అయినటువంటి డేట్స్, అలాగే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అవన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇందులో ప్రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఏదైనా టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని కూడా తెలియజేయవచ్చు. ఇక అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అన్నప్పుడు ప్రజెంట్ అడ్రస్ కానీ లేదా ఆధార్ కార్డులో ఉన్నటువంటి అడ్రస్ కానీ ఏదైనా అందులో ప్రజెంట్ చేయవచ్చు. ఇక ఆన్లైన్ అప్లికేషన్కు ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్స్, పాస్పోర్ట్ ఫోటో, అలాగే సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి. నవంబర్ 12 నుంచి ఆన్లైన్లో స్క్రీనింగ్ టెస్ట్ అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నవంబర్ 23, 24 తేదీల్లో స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఒకవేళ అభ్యర్థులు ఇంకా ఎక్కువ మంది అప్లై చేస్తున్నట్టయితే 25వ తేదీ కూడా పరీక్ష నిర్వహించేందుకు ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ సన్నద్ధంగా ఉంది. అలాగే ఈ స్క్రీనింగ్ టెస్ట్ సంబంధించి రిజల్ట్స్ డిసెంబర్ 10, 2024 అనౌన్స్ చేస్తారు. వీటిలో సబ్జెక్ట్స్ పరిశీలిస్తే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్ట్కి అకౌంటెన్సీ, బయాలజీ, బయోటెక్నాలజీ, బిజినెస్ స్టడీస్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, ఇంగ్లీష్ కోర్, ఫైన్ ఆర్ట్స్, జాగ్రఫీ, హిందీ, హిస్టరీ, హోమ్ సైన్స్, ఇన్ఫర్మేటివ్ ప్రాక్టీస్, అలాగే మ్యాథమెటిక్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ సబ్జెక్ట్స్ ఉంటాయి. అలాగే టీజీటీ వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్, ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, సాంస్క్రిట్, సైన్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అలాగే ఎస్ఎస్టీ అనే సబ్జెక్ట్ కూడా ఉంటుంది. ప్రైమరీ టీచర్ పోస్టులకు సంబంధించి ఫిజికల్ ఎడ్యుకేషన్ లేదా వితౌట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 2 రకాలు ఉంటాయి. వీటిలో మీ ఎలిజిబిలిటీని బట్టి ఆయా పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్కు ఇందాక తెలియజేసినట్టుగానే లాస్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకుని ముందుగా మీ ఎలిజిబిలిటీ చూసుకుని అక్టోబర్ 25వ తేదీలోపు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఇతర సిలబస్, మిగతా డీటెయిల్స్ కోసం AWS
www.gov.in వెబ్సైట్ని సందర్శించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్.